మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలానే అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరాలు నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ప్రేమ, ఈ ప్రేమ పేరు చెబితేనే తల్లడిల్లిపోతున్నారు అమ్మాయిల తల్లిదండ్రులు. ప్రేమను నిరాకరిస్తే యాసిడ్తో, కత్తులతో దాడులు తెగబడుతున్నారు కొందరు దుర్మార్గులు. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకొని చక్కగా సంసార జీవితం గడపకుండా కట్నం కోసం వేధిస్తున్నారు మరికొంతమంది నీచులు. 2 రకాలుగా అమ్మాయిలపై హింస జరుగుతూనే ఉంది. ఇలాంటి ఘటనే ఖానాపురంలో జరిగింది. కులమతాలను తల్లిదండ్రులు కాదని ప్రేమించిన వాడితో 7 అడుగులు నడిస్తే నిత్యం నరకం చూపిస్తున్నాడు ఆ ఇడియట్. ప్రేమిస్తే చాలు, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని చెప్పిన మాటలు మర్చిపోయి నరరూప రాక్షసుగా మారిపాడు. కట్నం కావాలని భార్యను చిత్రహింసలు పెడుతున్నాడు. అది తట్టుకోలేకపోయింది ఆ యువతి. బతికి సాధించలేనని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో వరంగల్లో చికిత్స పొందుతుంది. యువకులరా, మిమ్మల్నే ప్రేమించక ముందు ఒకలాగా, ప్రేమించాక మరోలాగా ఊసర వెళ్ళ రంగులు మార్చకండి. మీ స్వార్థం కోసం చేసే పనులతో నిజమైన ప్రేమకు మచ్చ వచ్చి ప్రేమ మీదనే నమ్మకం పోతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతి భర్తతో పాటు అతడి బంధువులు వేధింపులు తాళలేక క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ సంఘటన గీసికొండ మండలం కోటగండి వద్ద చోటు చేసుకుంది. ఖానాపురం మండల కేంద్రానికి చెందిన ఇబ్రహీం నజీమా దంపతుల కూతురు నూర్జహాన్. అదే గ్రామానికి చెందిన రవి, అరుణ దంపతుల కుమారుడు శరత్ ప్రేమించి పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో కాపురం పెట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులకు భర్త శరత్ తో పాటు అత్త, మామలు, ఆడబిడ్డ కట్నం కోసం వేధిస్తూ చిత్రహింసలకు గురి చేశారు. దీనిపై పలుమార్లు గ్రామంలో పంచాయతీ నిర్వహించినా వారి తీరు మారలేదు. వేధింపులు భరించలేక నూర్జహాన్ గీసికొండ మండలం అడగండి వద్దకు వచ్చి క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అన్న వినయ్ రెడ్డి, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. హెల్ప్ చేసినందుకు నాకు చాలా హెల్ప్ చేసినావన్న. ఒక ఆడపిల్ల, ఒక చెల్లెగా నాకు చాలా హెల్ప్ చేసినావు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. కాల్ లిఫ్ట్ చేయనందుకు సారీ అన్న, నిజంగా సారీ అన్న. నాతోటి ఇవేం అవుతలేవు అన్న, అందుకే చచ్చిపోతున్నా. వారంతా నిరుపేద మహిళలు, రెక్కాడితే గాని డొక్కాడని గిరిజనులు. జీవనోపాధి కోసం పశువులను మేపుతూ ఉపాధి పొందుతున్నారు. రోజులాగే 5 మహిళలు కలిసి పశువులు తీసుకొని అడవికి వెళ్ళారు. ఒకవైపు వాటిని మేపుతూ వారి కష్ట సుఖాలు మాట్లాడుతూ తెచ్చుకున్న భోజనం చేస్తున్నారు. ఇందులో జోరువాన కురవడంతో ఆ మహిళలంతా చెట్టు కిందకు పరుగులు పెట్టారు. అంతలోనే ఊహించని విషాద ఘటన జరిగింది. చెట్టుపై పిడుగు పడడంతో 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 పరిస్థితి విషమంగా ఉంది. 4 వర్షపు చినుకులు జడిసి చెట్టు కిందకు వెళ్తే మృత్యువు పిడుగుపాటు రూపంలో కబళించింది. ఈ లోకంలో మన పాత్ర పూర్తయితే మనం ఎక్కడ ఉన్నా కాలం కాటు వేస్తుంది. ఆ విధి ఆడిన నాటకానికి ఏ పాపం ఎరుగని 5 కుటుంబాలు అనాథులుగా మారాయి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఈదమ్మ బండ తాండాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు గురై 2 మహిళలు మృతి చెందగా మరో 3కి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈదమ్మ తండాకు చెందిన 5 మేకలు, పశువులు మేపడానికి అడవికి వెళ్లారు.
ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం రావడంతో 5గురు ఒక చెట్టు కిందికి వెళ్లారు. అదే సమయంలో పిడుగు పడడంతో 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 3కి తీవ్రంగా గాయాలయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు నేనావత్ నాన్కో, సంధ్యారాణి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం క్షతగాత్రులు బుట్ల, వైశాలి, కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యూత్ అన్నాక సరదాగా గడపడానికి, ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. ఇక స్నేహితుల బర్త్డే అంటే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. వారి ఆనందానికి అవధులుండవు. వరద డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్న 9 మంది స్టూడెంట్స్, అందులో 2 బర్త్డే ఉండడంతో సరదాగా నాటకం చెరువు వద్దకు వెళ్ళారు. ఒక చేట చేరడంతో ప్రపంచాన్ని మర్చిపోయి సందడి చేస్తున్నారు. కానీ వారి ఆనందాన్ని చూసి కాలానికి కన్ను కుట్టింది. బర్త్డే చేసుకున్న 2తో పాటు మరో స్టూడెంట్ నీటిలో గల్లంతయ్యారు. రెప్పపాటులో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో పక్క స్నేహితులు తల్లడిల్లిపోయారు. పుట్టినరోజే తమ ప్రాణ స్నేహితులు విగత జీవులుగా మారడంతో గుండెలెదిరేలా ఏడ్చారు. యూత్, జాగ్రత్తగా ఉండండి. నీరు, నిప్పు, ఈ కాలంలో కరెంటు కూడా ప్రమాదకరం. ఈ మూడింటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. మృత్యువు ఎప్పుడు మన వెంటనే వస్తుంది. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి, లేదంటే అంతే సంగతులు. మేడ్చల్ జిల్లా చీర్యాల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నాటకం చెరువులోకి ఈతకు వెళ్లి 3 విద్యార్థులు గల్లంతయ్యారు. తీగల కృష్ణారెడ్డి కళాశాలలో డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్న 9 మంది విద్యార్థులు టెంపుల్కు వచ్చారు. హరిహరన్, ఉబేద్ అనే విద్యార్థుల బర్త్డే కావడంతో సరదాగా బయటకు వచ్చారు. విద్యార్థులు అందరూ నాటకం చెరువులోకి దూకారు. దీంతో హరిహరన్, ఉబేద్, బాలాజీ అనే విద్యార్థులు గల్లంతయ్యారు. విద్యార్థుల ఆచూకీ కోసం స్థానికుల సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రతి ఒక్కరూ గొప్పగా బ్రతకాలని, అందమైన జీవితం గడపాలని కోరుకుంటారు. దానికి తగినట్లు కష్టపడి డబ్బు సంపాదించి కలలు నిజం చేసుకోవడంలో తప్పులేదు. కానీ ఏ కష్టం చేయకుండా ఈజీ మనీ కోసం పాకులాడుతున్నారు కొందరు సోమరిపోతులు. ఇందుకోసం తమ అతి తెలివితేటలు ప్రయోగిస్తూ హత్యలు చేయటానికి కూడా వెనకాటలేదు. ఆ కోవకు చెందిన వారే ఆ 2 స్నేహితులు కూడా స్వామీజీ దగ్గర సేవ చేస్తున్నట్లు నటిస్తూ తమ కన్నింగ్ బుద్ధిని బయటపెట్టారు. ఆశ్రమంలో సొత్తును దొంగిలిస్తే
స్వామీజీ అడ్డొస్తాడని ఏకంగా 10 మందికి ప్రవచనాలు చెప్పే గురూజీనే పరలోకానికి పంపించారు ఆ పాపాత్ములు. అంతటితో ఆగకుండా చైన్ స్నాచింగ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా చిక్కారు ఆ కంత్రిగాళ్ళు. ఇంకేమంది తీగలాగితే డొంకంత కదిలినట్టు తమ పాపాల చిట్ట మొత్తం కక్కించారు కాకీలు. కష్టపడి సంపాదించిన డబ్బుకు మాత్రమే విలువ ఉంటుంది. ఈజీ మనీ కోసం అడ్డదారిలో వెళ్తే అడ్డంగా బుక్కు కాక తప్పదు. కరీంనగర్ జిల్లా జోగయ్యపల్లికి చెందిన జ్యోతిష్యుడు చేల్పురి పెద్దస్వామిని హత్య చేసిన 2 నిందితులను అరెస్టు చేశామని హైదరాబాద్ క్రైమ్స్ అదనపు సిపి ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. స్వామీజీకి సేవ చేస్తున్నట్టు నమ్మించి ఆశ్రమంలో జ్ఞానేశ్వర్, నీలం శ్రీనివాస్ 3 రోజులు గడిపారు. ఈ ఏడాది మే 3న అర్ధరాత్రి సమయంలో స్వామీజీని హత్య చేసి బంగారం 32,000 నగదుతో నిందితులు పరారయ్యారు. చోరీ సొత్తు సరిపోకపోవడంతో షేర్ మార్కెట్లో పెట్టుబడుల కోసం చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. నిందితులు సూర్యాపేటలో బైక్ చోరీ చేసి ఏపీ, తెలంగాణలో స్నాచింగ్లు చేశారని తెలిపారు. 2 నిందితులను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి 10 తులాల బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అక్యూజ్ A1 and A2 వీళ్ళ దగ్గర నుంచి 10.4 lakhs గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. దీంట్లో ఈ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఇంతకుముందే నటోరియస్ అఫెండర్స్, ప్రీవియస్ అఫెండర్స్. వీళ్ళు NDPS యాక్ట్ కేసులో, తర్వాత పోక్సో యాక్ట్ మర్డర్ కేసులో ఆల్రెడీ వీళ్ళు ఇంతకుముందు రిమాండ్ చేయబడ్డారు. వీళ్ళందరూ కూడా జైల్లో కొంతకాలం గడిపిన తర్వాత వీళ్ళు మళ్ళీ బయటకు వచ్చి ఈ అఫెన్సెస్ చేయడం జరిగింది. వీళ్ళు జైల్లో ఉన్నప్పుడు ఈ జ్ఞానేశ్వర్ తర్వాత శ్రీనివాస్ వీళ్ళిద్దరు అక్కడ మే కంటే ముందు వీళ్ళు జైల్లో ఉండగా వీళ్ళకి పరిచయం ఏర్పడ్డది. సో అక్కడ వీళ్ళు కాన్స్పిరసీ ప్లానింగ్ చేసి వీళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ అఫెన్సెస్ చేయడం మొదలుపెట్టారు యాజ్ అ గ్యాంగ్. సో దీంట్లో ఈ ఫస్ట్ 2 అక్యూజ్డ్ A1 and A2 జ్ఞానేశ్వర్ అండ్ శ్రీనివాస్ వీళ్ళు కరీంనగర్లో ఒక మర్డర్ చేయడం జరిగింది వీళ్ళిద్దరు కలిసి. దాంట్లో ఒక చెల్పూరి పెద్దస్వామి అనే అతన్ని, ఒక స్వామిని వీళ్ళు మర్డర్ చేయడం జరిగింది. అది ఒక మేలో జరిగింది. 3rd మే ఒక ఆశ్రమంలో ఈ స్వామి ఉండేవారు. అక్కడ 3rd మే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూయింగ్ నైట్ ఆఫ్ 3rd and 4th మేలో ఆ స్వామి దీన్ని మర్డర్ చేసి అతని దగ్గర ఉన్న కొంచెం క్యాష్, నగదు, గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకోవడం జరిగింది. అది ఆల్రెడీ డిస్ప్లేలో ఉంది. ఈ స్వామి దగ్గర నమ్మకం కుదుర్చుకోవడానికి అంతకంటే ముందు కొన్ని రోజుల ముందు ఒక 3 రోజులు ఆ స్వామితో పాటు పనిచేస్తున్నట్టు అక్కడ నటించి అతన్ని రెడ్డి చేసి ఆ ఏరియా ఆ స్వామిని మర్డర్ చేసి ఇటువంటివి ఆభరణాలు, క్యాష్ అక్కడి నుంచి దొంగతనం చేయాలని ప్లాన్ చేసి వీళ్ళు ఆఫెన్స్ చేయడం జరిగింది. ఇది అక్కడి నుంచి వెళ్ళిపోతూ వీళ్ళు సూర్యాపేటలో ఈ మర్డర్ అయిన తర్వాత సూర్యాపేటలో ఒక బైక్ కూడా దొంగతనం చేయడం జరిగింది. ఆ బైక్ని దొంగతనం చేసి అక్కడి నుంచి వాళ్ళు విజయవాడకి పోవడం జరిగింది. విజయవాడలో మళ్ళీ వీళ్ళు ఈ చెడు వ్యసనానికి అలవాటు పడి వీళ్ళ ఎక్స్పెన్సెస్ కోసం ఇవన్నీ కలిసి టోటల్గా ఒక సుమారు 8 అఫెన్సెస్ వరకు చేయడం తెలుస్తుంది, సమాచారం ఉంది. దాంట్లో ఒక 4 అయితే ఆల్రెడీ ఎఫ్ఐఆర్స్ ఇష్యూ అయి ఉంది. ఇవన్నీ కూడా పెద్దమల్లూరు, కృష్ణా జిల్లాలో ఈ 4 అఫెన్సెస్ చేయడం జరిగింది. అన్ని స్నాచింగ్ అఫెన్సెస్. ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత త్వరగా ఈ 4 అఫెన్సెస్కి సంబంధించి నా ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. సో వివర్స్, ఇది ఇవాళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.